మిత్రులారా మిత్రులారా అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదొక పెద్ద చర్చ జరుగుతా ఉంది. అధికారంలో ఉన్న పార్టీ గెలుస్తదా? ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ గెలుస్తదా? కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్‌గా ఉన్నది. సో, ఇక్కడ ట్విస్ట్ ఏందంటే మొన్నటిదాకా బీజేపీ పార్టీ అధ్యక్షుడు చేసినటువంటి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉంటది జూబ్లీ హిల్స్. ఉన్నటువంటి 7 సెగ్మెంట్లలో కిషన్ రెడ్డి అక్కడ ఎంపీగా గెలిచాడు. బీజేపీ కూడా సీరియస్‌గానే ఉన్నట్టుగా కనపడతా ఉంది. కాంగ్రెస్ వాళ్ళు మాత్రం బలహీనమైన అభ్యర్థిని పెట్టి బీఆర్ఎస్‌ని గెలిపించడానికి ట్రై చేస్తున్నారని మనకు కనపడతా ఉంది. సో, ఓట్లు అయిపోయిన తర్వాత మాత్రం మనకు ఒక పిక్చర్ కనపడుద్ది. కాంగ్రెస్ రేస్‌లో ఉన్నదనేది మనకు కనపడుతుంది. 100% బీజేపీ బీఆర్ఎస్‌కేస్తే బీఆర్ఎస్ విజయావకాశాలనే జేయడానికి ఆస్కారం ఉంది. మరి బీజేపీ గూడా అంత దుర్మార్గంగా, అంత ఇదిగా వ్యవహరిస్తదనేది వేచి చూడాలి. ఎందుకంటే ఎక్కువ ఓట్లు అటేసినప్పుడు కాంగ్రెస్‌ను అంటే వాళ్ళ ప్రధానమైన శత్రువు బీజేపీకి ప్రధానమైన శత్రువు కాంగ్రెస్ బలహీనపడటమే కాబట్టి ఒకవేళ టెక్నికల్‌గా టీఆర్ఎస్‌ని ఎప్పుడైనా గ్రిప్‌లో పెట్టుకోవచ్చు. కాంగ్రెస్‌లో పెట్టుకో అనేది బీజేపీ పాలసీ కాబట్టి సో, అట్లాంటి పరిస్థితులున్నాయి. అట్లున్నప్పుడు కొద్దిపాటి మార్జిన్‌తోని 1000 నుంచి 5, 6 వేల మధ్య బీఆర్ఎస్ గెలుద్దనేది వాళ్ళ శ్రేణులు చెప్తున్నటువంటిది. సో, ఇక ఎన్టీఆర్ భక్తులున్నారు. వాళ్ళంతా ఎన్టీఆర్ భక్తులు, కమసామాజిక వర్గం అంతా 100కి 70, 80% బీఆర్ఎస్‌కేసే పరిస్థితి ఉన్నది. కొంత తెలంగాణ ఉద్యమ పరిస్థితి, ఎక్కువ మంది సెటిలర్స్ కూడా ఉన్నారు. సో, వాళ్ళు ఇటు మొగ్గుతారో చూడాలి. ఓవరాల్‌గా చూసినప్పుడు సెటిలర్స్ సహజంగా అధికార పార్టీకెళ్ళే మొగ్గుతారు. ఎందుకంటే ఏమన్నా డెసిషన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఉంటది కాబట్టి, వాళ్ళు ఆ ఓటు గురించి పెద్ద వాళ్ళ దినచర్యని మొత్తం అక్కడ జీవించేటువంటి పరిస్థితులు పణంగా ఎవరు పెట్టడానికి సిద్ధంగా ఉండరు. సో, వాళ్ళకి పెద్ద రాజకీయాల మీద కూడా ఇంట్రెస్ట్ ఉంటాయని అనుకో. ఎవరి పనులోళ్ళు, వేరే వ్యాపారాలలో ఉంటారు. సో, ఇక అజరుద్దీన్‌కి సంబంధించి ఆయన పెద్ద క్రికెట్‌లో సంబంధించి క్రికెటర్ గానీ, ఆయన పెద్ద అక్కడ హైదరాబాదు, జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో పెద్ద తురుంఖానేమనేం గాదు గానీ, ఆయనకున్నటువంటి ముస్లిం సమాజ వర్గం కొంత సింపథైజ్‌గా మనోడికిచ్చారనే ఫీలింగ్ ఉంటుంది. సో, దాంతోని పాటు శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి మొన్నటిదాకా ఎంఐఎం అభ్యర్థి చాలా దగ్గరికి వచ్చిపోయినట్టున్నాడు. 9,000 15,000 లోపే 9,000 అనుకుంటాను. సో, కాబట్టి మళ్ళీ ఆయన అభ్యర్థి మాగంటి గోపీనాథ్ అయితే టఫే ఉంటది. అంత ఈజీ ఏం కాదు శ్రీనివాస్ యాదవ్‌కి. మాగంటి గోపీనాథ్ చనిపోయాడు కాబట్టి సునీతక్క పెద్ద స్పీకర్ కాదు. రెండోది మంచి ఫాలోయింగ్ ఉన్న మాస్ లీడర్ కాదు. కొంత నేను ఆ స్పీచెస్ కూడా చాలా విన్నాను సునీతక్కవి బీఆర్ఎస్ అభ్యర్థివి. సో, ఎవరికైనా ఏమైనా కష్టం వస్తే ఎవరొస్తారు అన్నప్పుడు సునీతక్క ధీటుగా క్యాంపెయిన్‌లో నేనేమి దాన్ని బట్టి అనను. ఆ పార్టీ పరంగా ఓట్లేస్తారు కాబట్టి సునీతక్క అంత ధీటుగా చెప్తా ఉంది. స్క్రిప్ట్ చెప్తే ప్రిపేర్ అయ్యి చెప్పినట్టుగా. సో, కొంత శ్రీనివాస్ యాదవే బెటర్ అనే పరిస్థితి ఉన్నది. ఇంకా ఫ్యామిలీ గొడవలు కూడా మనకు కనపడుతా ఉన్నాయి. మాగంటి గోపీనాథ్‌కి ఇద్దరు 2 ఫ్యామిలీస్ అనేది ఒక క్యాంపెయిన్ ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ వాళ్ళు చేసేటువంటి ప్రచారం. సో, ఏదున్నా అధికారంలో ఉన్న పార్టీ గెలుస్తదనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనపడుతోంది. సో, ఏది ఏమైనా జూబ్లీ హిల్స్‌లో కొంత కాంగ్రెస్ వోళ్ళు అంటే బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళు దందా చేశారు. అది వార్ వన్ సైడే బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు. కాంగ్రెస్ వాళ్ళు కొద్దిగా వెనక ముందు. కానీ వీళ్ళు కూడా దందా చేస్తున్నారు. కొద్దిగా బెదిరిస్తున్నారనేది మనకు వినపడుతున్నటువంటి మాట. సో, ఈ క్రమంలో కొంత ఎటుపోయేటొచ్చినా కాంగ్రెస్ కొద్దిగా మార్జిన్ అయితే కనపడుతున్నట్టుగా మనకు వినపడతా ఉంది. సో, జూబ్లీ హిల్స్ ఎన్నికలు కాంగ్రెసేనా అంటే కాంగ్రెసే అని వినిపిస్తా ఉన్నది. సో, ఇది పరిస్థితి. అనేక సర్వే సంస్థలు లేకపోతే అనేక గవర్నమెంట్ రిపోర్ట్సు లేకపోతే బీఆర్ఎస్ శ్రేణులు నుంచి వినిపించేట మాట కూడా కొద్ది బ్యాలెన్స్‌తోనే వాళ్ళే గెలవచ్చు అనేది అంటున్నటువంటి మాటగా చెప్తాను. పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయండి తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్య ఆర్గనైజేషన్. థాంక్ యూ.